వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మేళక్స్. కొత్త సంవత్సరం ఉగాది పండుగ మేము ఎలా చేస్తాం, ఎలా జరుపుకున్నది అనేది మొత్తం చూడండి. నేనైతే పప్పు ఉడకబెట్టిన చూసారా, యాలక్కాయలు అయితే ఇగో పిండి అయితే మెత్తగా ఇలా మంచిగా రావాలి. ఇగో ఇవైతే నేను శనగపప్పు, బెల్లం ఇవైతే వేసి ఆనకం ఫస్ట్ ఉడకబెట్టి ఇక చూసారా ఆనకం పడుతున్నాను భక్ష్యాలు చేయడానికి. మీరేమంటారు, బూరెలు అంటారు కావచ్చు, మేమైతే భక్ష్యాలు అంటాం. ఇక మామిడి తోరణాలు కట్టి ఇవన్నీ చేసుకొని మస్తు ఈరోజు అయితే పని అయితే ఈ పనులన్నీ చేసుకొని ఇవన్నీ అయ్యేసరికి అయితే ఈరోజు 4 అయింది ఫ్రెండ్స్. నా పనులన్నీ తీరేసరికి మీ అందరికి కూడా దీవెనాశీస్సులు ఉండాలి, మీరు అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసారా, మీరైతే వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా. అన్ని తోరణాలు కట్టుకున్నాం అన్నట్టు 3 ఉన్నాయి మాకు, 3 దర్వాజాలకు 3 తోరణాలు కట్టాము. కట్టినాక అన్ని ఇక దేవుడి దగ్గర పూజ ఇవన్నీ చేసుకునేసరికి అయితే ఈరోజు అయితే కొత్త సంవత్సరం కదా, ఇదే మేము ఎవరైనా కానీ ఇది కొత్త సంవత్సరం కాబట్టి ఈరోజు అయితే కష్టంగా అన్ని పనులు చేసుకుంటాం కదా. చూసారా, ఇవన్నీ కట్టుడు. మా ఇంట్లో మా డబ్బా ఉంది కదా, డబ్బా కాడ కూడా మేము కట్టాము. చూసినాము, మా తోరణం షాప్ కాడ కూడా కట్టేసాము. ఇక్కడ కూడా దేవుని దగ్గర దండం పెట్టుకుంటుండే మా ఆయన అయితే, ఎందుకంటే మా డబ్బా ఇదే కదా. ఇక డబ్బాలను అయితే ఇక్కడ కూడా ఉదువస్తులు ముట్టించి ఇక్కడ కూడా పువ్వులు పెట్టి ఇక్కడ కూడా తోరణాలు కట్టాడు మా ఆయన. ఇవన్నీ చేసుకొని ఇవన్నీ అయిపోయేసరికి మళ్ళీ పూజ చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి అయితే ఇక చూసారా ఆనకం అయితే దగ్గరికి వచ్చింది, అయిపోయింది అన్నట్టు ఆనకం. ఇప్పుడైతే ఇక భక్ష్యాలు చేసి ఇక భక్ష్యాలు చేయాలి, పచ్చడి చేయాలి కదా. ఇవన్నీ అయితే ఇక స్టార్ట్ చేస్తున్నా అన్నట్టు. ఇక చూసారా, ఇదైతే ఇక చూసారా ఇక్కడ కూడా కట్టేసాము అన్నట్టు. ఇది ఒక్కటి ముందు అక్కడ ఇంటి ముందు అన్నట్టు ఇది. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ అయ్యేసరికి అయితే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. ఇక చూసారా, మీరైతే వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫుల్ వీడియో అయితే చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ పెట్టాక, చాలా రోజులు అంటే చాలా రోజులు అవుతుంది. ఇక చూసారా, ఇప్పుడైతే దేవుడి దగ్గర ఇక ప్రమిదలకైతే ఇలా బొట్లు పెట్టుకొని అన్నీ చేసుకునేసరికి అయితే చాలా టైం పట్టింది ఈరోజు. ఎందుకంటే విగ్రహాలు ఉంటాయి కదా, అవి అయితే అభిషేకం చేసుకోవడం ఇవన్నీ పువ్వులు అయితే మా బాబు తెంపుకొచ్చాడు. చూసారా, పారిజాతం పువ్వులు, మందారం పువ్వులు ఇవన్నీ అయితే బాబు తెంపుకొచ్చాడు. మా ఆయన అయితే ఈ పువ్వులు కొనుక్కొచ్చాడు. మల్లె పువ్వులు, కనకాంబరాలు దేవుడికి వేయడం అంటే మా బాబుకు చాలా ఇష్టం. దేవుడికి వేయడానికంటే చాలా ఇష్టం. ఇక నేనైతే పచ్చడి కోసం అన్ని రెడీ చేసి పెట్టుకున్నా. పచ్చడి బెల్లం, వేప పువ్వు, చింతపండు అన్ని నానబెట్టి పెట్టాను. వేప పువ్వు కడిగాను. చూసారా, శివయ్యకి అయితే అభిషేకం చేస్తున్నాను, అమ్మవారికి కూడా అభిషేకం చేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే అన్ని ఫొటోస్ అన్ని మంచిగా, ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి పూజ అయితే నిమ్మలంగా నిదానంగా చేసుకుంటా నేనైతే. ఇక అన్ని ఫోటోలు కడిగి అన్ని చేసుకున్నా. ఇప్పుడైతే ఆంజనేయ స్వామికి కూడా అభిషేకం చేస్తున్నా. విగ్రహాలు ఉంటాయి కదా, వాటికైతే అభిషేకం చేస్తున్నా. ఇక చూసారా, పారిజాతం పువ్వులు అయితే శివయ్యకి అయితే పోస్తున్నా. శివయ్యకు ఇష్టం కదా పారిజాతం పువ్వులు అంటే, అమ్మవారికి కూడా కొన్ని పారిజాతం పువ్వులు. ఇక అమ్మవారికి రెడ్ పువ్వులు అంటే చాలా ఇష్టం కదా, అందుకని నేనైతే ఇలా అలంకరించాను. దేవుడు రూమ్లో అయితే హోటల్ అయితే ఇలా అలంకరించాను. ఇవన్నీ చేసుకునేసరికి అయితే మస్తు నా నడుమైతే అసలే డిస్క్ ప్రాబ్లం కదా. ఎంత డిస్క్ ప్రాబ్లం ఉన్నా ఈ పనులన్నీ అయితే తప్పాయి కదా లేడీస్కు. పూజ చేసుకోవడం, భక్ష్యాలు చేసుకోవడం ఇవన్నీ అయితే తప్పాయి కదా ఫ్రెండ్స్. ఇక చూసారా, ఇవన్నీ వేసుకొని పూజ అయిపోయేసరికి అయితే 1:30 అయింది అన్నట్టు. ఇక కనకాంబరాలు అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వేసాను. ఇక చూసారా, తిమ్మి పూలు శివునికి చాలా ఇష్టం, అందుకనే తిమ్మి పూలు కూడా దేవుడి దగ్గర శివయ్యకి అయితే పెట్టాను. ఇక చూసారా, అలంకరణ ఇలా చేశాను అన్నట్టు. ఇక నేనైతే చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియోకి వాయిస్ ఇయ్యక. ఎలా ఉన్నది ఏంది అనేది పూజ గది చెప్పండి. ఇక చూసారా, భక్ష్యాలకైతే ఎంత మంచిగా వచ్చిందో ఆనకం. ఇప్పుడైతే మంచిగా పిండి అయితే ఇలా మెత్తగా కావాలన్నట్టు పిండి విసికి పక్క పెట్టి ఇలా ఇక చూసారా ఎంత మంచిగా వస్తున్నాయి పల్సగా భక్ష్యాలు అయితే. పల్సగా ఇట్లా చూసారా నేను చేశాను, మంచిగా వచ్చినాయి ఈరోజు అయితే. టేస్ట్ పిల్లలు అయితే బాగున్నాయి అన్నారు. కొద్దిగా నేను తాటి బెల్లం కూడా వేసాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇలా. ఎందుకంటే మనకి ఈ బెల్లం చక్కెర సరిగా మంచిగా ఉంటలేదు, అందుకనే తాటి బెల్లం అప్పుడు విజయవాడకి వెళ్ళినప్పుడు తెచ్చాను అన్నట్టు. ఆ బెల్లం కొద్దిగా, ఇంట్లో బెల్లం కొద్ది చక్కెర వేసాను.
ఈరోజు అయితే బూరెలు అయితే ఎంత పలసగా వచ్చినాయి అంటే చూపెడతాను ఎలా వచ్చినాయి బూరెలు అనేది కూడా. ఈ బూరెలు చేసి ఇవన్నీ చేసేసరికి ఇక మా ఆయన అయితే ఆకలి అంటుండవు అప్పటికే. ఇక తప్పదు కదా ఫ్రెండ్స్, ఆకలి అన్నవి మనకైతే ఆడవాళ్ళకైతే ఎంత ఓపిక ఉండాలి. పండుగ వచ్చిందంటే ఆడవాళ్ళ పనులే తీరాయి. మీ అందరు తెలిసిందే కదా, వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడండి. హుజరాబాద్ సమ్మర్ రిలాక్స్ మీ అందరికి తెలిసిన విషయమే. ఇవన్నీ చేసుకొని ఇవన్నీ ఇక చూసారా చేశాను. ఇప్పుడు ఎందుకంటే మనిషికి 2 దేవుడి దగ్గర పెట్టే మందమే చేశాను. ఇక మళ్ళీ రేపు పొద్దున చేసుకోవచ్చు అని ఇక చూసారా ఎన్ని చేశాను అనేది కూడా చూపెడతాను. ఇక చూసారా ఫ్రెండ్స్ ఎంత పలసగా చేశాను. ఇవైతే చేశాను ఒక 10-16 చేశాను అన్నట్టు. ఎందుకంటే పోషమ్మ టెంపుల్కి వెళ్ళాలి కదా, అక్కడ తీసుకువెళ్ళి అని చేశాను అన్నట్టు. ఇక పచ్చడికైతే ఇక కుండకైతే మంచిగా గంధం పెట్టి బొట్లు పెట్టి కంకణం కట్టి మేము కూడా కట్టుకోవాలి కంకణం కాబట్టి మేమైతే ఇలా చేసాం. మీరు ఎలా చేశారో చెప్పండి. మేమైతే ప్రతిసారి ఇలానే చేసుకుంటాం ఫ్రెండ్. అందుకనే ఇక మేము ప్రతిసారి ఎలా చేసుకుంటామో ఇప్పుడు కూడా అలానే మంచిగా కుండనైతే ఫస్ట్ తేగానే నీళ్ళు పోసి పెట్టాను అన్నట్టు. ఇక పూజ అయిపోయాక ఇక మేమైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ నాగమ్మ అమ్మవారు కూడా ఉన్నది. ఇక్కడనైతే ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. టెంపుల్కి వెళ్ళాగానే అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇప్పుడైతే ఇక్కడ నైవేద్యం చూపెట్టి అమ్మవారికి అయితే దండం పెట్టుకొని ఇప్పుడైతే మేము మన వినాయకుని దగ్గరికి వెళ్తాము అన్నట్టు. మా ఆయన కూడా ఇక్కడ మొక్కుకుంటాడు అమ్మవారికి. ఇక్కడ రాగి చెట్టు ఉంది కదా, ఆంజనేయ స్వామి గుడి అన్నట్టు. ఇది పాటి మీద ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడికి ఎప్పుడైనా మేము ఇక ఎందుకంటే ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ చూసారా రాముల వారు, సీతమ్మ, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇక్కడ ఉంటారన్నట్టు. ఫస్ట్ అయితే అక్కడ నాగమ్మని దండం పెట్టుకొని తర్వాత రాముల వారు, సీతమ్మ, ఆంజనేయ స్వామి ఇవన్నీ దేవుళ్ళని దండం పెట్టుకున్నాం అన్నట్టు. మాకైతే ఇక దేవుడు ఈ ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం మా బాబుకైతే. ఇక అందుకని మేము ఈరోజు అయితే ఇక్కడ ఫస్ట్ అయితే ఇవన్నీ దండం పెట్టుకొని, ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి వినాయకునికి అయితే ఖచ్చితంగా దండం పెట్టుకోవాలి. అయ్యగారు చెప్పాడు కదా గరక పెట్టాము. మా ఆయన నేనైతే గరక తీసుకొచ్చి కొబ్బరికాయ, మేము చేసిన భక్ష్యాలు ఉంటాయి కదా, అది పూర్ణం ఉంటుంది కదా, పూర్ణం కూడా దేవుడికి చూపెట్టాలి కదా. అందుకనే ఫస్ట్ ఇంట్లో పూజ కాగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చి మేమైతే వినాయకునికి ఇక చూసారా ఇక్కడ చూపెట్టినాకనే మేమైతే అప్పటి వరకు అయితే మేము ఇక్కడ టెంపుల్కి వచ్చి ఈ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి అయితే ఇక గణపయ్యని చూసారా. మీకు కూడా ఈ గణపయ్య ఆశీస్సులు మీ అందరికి ఉండాలని, నా సబ్స్క్రైబర్లు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే చూసారా మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టిండు. ఇక ఇంటికి వచ్చినాక మళ్ళీ మేమైతే ఇంటికి వచ్చి ఇక దేవుడు దండం పెట్టుకొని ఇంటికి వచ్చి మేమైతే భక్ష్యాలు తిని అవన్నీ చేసుకొని ఇక మళ్ళీ పోషమ్మ టెంపుల్కి వచ్చినాం. భక్ష్యాలు తిని పచ్చడి తాగి ఇక పోషమ్మ టెంపుల్కి వచ్చాము. అమ్మవారి పోషమ్మ తల్లి అమ్మవారికి ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి ఈ టెంపుల్ కూడా వెళ్ళాలి. కోడిని కూడా కోసుకుంటాం ప్రతి సంవత్సరం. మా ఆయన అయితే చూసారా కోడికి అయితే బెల్లం శాఖ పోతుండు. బెల్లం శాఖ పోసి అక్కడ నేనైతే లోపల అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నా. మా ఆయన అయితే మంచిగా మొక్కుతుండు. చూసారా మా ఆయన చూడు ఎలా మొక్కుతుండో. ఎందుకంటే ఈ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుతున్నా. నేనైతే మొక్కాను మనస్ఫూర్తిగా ఉండాలని. అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి వంట చేసేసరికి అయితే 4-4:30 చూసారా. భక్ష్యాలు అంటే బోనం చేసే వాళ్ళు చేస్తారు, నేనైతే శ్రావణ మాసంలో చేస్తా ఫ్రెండ్స్. ఈ రోజు అయితే చూసారా అమ్మవారికి బోనం సమర్పిస్తుండవు. తీసుకొచ్చిన బోనాలు ఉంటాయి కదా, ఆ బోనాలన్నీ అమ్మవారి ముందు పెడతారు అన్నట్టు. పళ్ళు పెట్టి పళ్ళల్లో పెడతారు. ఎందుకంటే మన ఊళ్ళో ఉండే పోషవ తల్లి కాబట్టి ఆ తల్లిని అయితే ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి మీరు దర్శించుకోవాలి. అమ్మవారిని అయితే చూడండి, అమ్మవారు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా అమ్మవారు అయితే ఇక అమ్మవారు పోషవ తల్లి. ఇక నేనైతే ఇక్కడికి వచ్చాను. లోపల నేను దండం పెట్టుకొని అక్కడ అమ్మవారికి కూడా నైవేద్యం చూపెట్టాను. పూర్ణం తెచ్చాను కదా అమ్మవారికి కూడా పెట్టేశాను. ఇక కొబ్బరికాయ కూడా దండం పెట్టుకున్నా. ఎందుకంటే ఇక్కడ లోపల కొట్టద్దంటే చాలా ఇక బయటకు వచ్చిన పోతరాజు ఉంటాడు కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ కొట్టిన. మీ అందరైతే ఒక లైక్, షేర్, సపోర్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని